పెళ్లి మండల్ మంచిర్యాల జిల్లా. మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వార్డ్ నెంబర్కి నామినేషన్ పెట్టి ఉప సర్పంచ్కి మళ్ళీ గెలిచిన. 2వ వార్డు నుంచి వెళ్ళి సంతోషంగా ఉంది. ఉప సర్పంచ్ వచ్చినందుకంటే పేదలకు మంచిగా అందరు కలిసి పని చేయాలి. లేని వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు జనరేషన్ అంటే కొందరికి తెలియదు కదా, వాళ్ళు కూడా ముందుకు రావాలి. వార్డ్ నెంబర్లు కానీ ఇలాంటి దానికి మేము ఫస్ట్ టైం వచ్చినాం కదా, వాళ్ళు కూడా రావాలి. యువత చదువుకోవాలి. అంటే మన గ్రామాల్లో ప్రతి ఒక్కరు చదువుకొని ప్రతి ఒక్కరు ఇప్పుడు డెవలప్మెంట్ అంటే స్టడీ తోటి చదువు జాబులు కూడా ఉన్నాయి కదా సార్, అది కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు నేను మా ఊరికి వెళ్తే అంటారు కదా, మీ మెట్టిపల్లి కాడ మీ ఊర్ల కాడ ప్రతి ఒక్క ఇంటికి ఒక 4-5 జాబులు ఉన్నాయి. మరి మీకు ఎట్లా అంటే అక్కడ ప్రతి ఒక్కరు బాగా స్టడీ బాగుంది, స్టడీ ఉంది. చిన్నప్పటి నుంచి అందరు చదువుకుంటా అందరు జాబులు చేస్తాను. అందరు గవర్నమెంట్ జాబులే ఉన్నాయి, దాదాపు మంచిగా చదువుకుంటారు. అంటే బయట ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జాబ్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేపట్టే ఈ వార్డ్ నెంబర్గా కూడా గెలిచిన, ఉప సర్పంచ్గా కూడా గెలిచిన వాళ్ళ సహకారంతో. మీటింగ్ రోజు అయితే సారు అంటే మన సర్పంచులు వార్డ్ నెంబర్ ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా కలిసి పని చేయాలి. గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కూడా మంచిగా దుర్వినియోగం చేయకుండా మంచిగా పనులు చేయాలి. పేదవాళ్ళకు కానీ ఇప్పుడు ఏదన్నా బాగా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ గవర్నమెంట్ అప్పుడే సాయం అందించదు కదా, మనం చేసినాక కూడా అది గవర్నమెంట్ దృష్టికి పోవాలంటే మన ఎమ్మెల్యే ఉన్నారు కదా, అక్కడ ఎంపీ కానీ రేవంత్ రెడ్డి వరకు కానీ ముఖ్యమంత్రి వరకు అక్కడి వరకు తీసుకెళ్ళాలి. ఈ ఉపాధి హామీ పనుల గురించి చెప్పిండ్రు, అది మనం రోజు పోతే అంటే మన జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఆ జాబ్ చేసే వాళ్ళకంటే ఇది కూడా ఒక జాబ్ లాగానే అన్నట్టు. లేని వాళ్ళకి ఇది కరెక్ట్ పని చేస్తే మనకు ఎంత వేతనం వస్తుంది అంటే సంవత్సరానికి ఇన్ని అన్నట్టు, ఎన్ని 100 రోజులు చేయాలి, 100 రోజులలో ఎన్ని రోజులు పోవాలి, ఎన్ని రోజులు పని చేస్తే ఎంత డబ్బులు వస్తుంది అన్నది. అది రోడ్లకు పని అంటే కాలువలు తీపియడము ఇలాంటి పనులు అన్నీ చెయ్యాలి అని చెప్పిండు. సంతోషంగా అనిపించింది. రోడ్డు గురించి అంటే ఇప్పుడు మాజీ సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వాళ్ళు మేము ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి మా సర్పంచులు, వార్డ్ నెంబర్లు ప్రతి ఒక్కరు ఈ ఊళ్ళో ఉన్నవారు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ప్రతి ఒక్కరు రోడ్డు గురించి మాత్రం ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోవాలి, అక్కడికి దృష్టికి తీసుకెళ్ళాలి. మాకు మాత్రము రోడ్డు మాత్రం కావాలి. ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు హాస్పిటల్ పోదామన్నా కూడా వెహికల్స్ రావటానికి, ఇప్పుడు అంబులెన్స్ కూడా రావటానికి ఇబ్బంది. ఇప్పుడు బస్సు వస్తే రోజు ఒకసారి డ్రైవర్ కండక్టర్లు ఆపేవారన్నా 4 ఉన్నాం అనుకో, ఆపేయిందయ్యా మీకు అసలు బస్సు మేము రాము, మీరేంది మా ఒళ్ళంతా ఊనమైపోతుంది, మాకు ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఒక 10 నేను మా వార్డు నెంబర్లు అందరూ పెద్దవాళ్ళు